పర్ఫెక్ట్ డ్రైవింగ్ కోసమే డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు అదే పని, అది నేర్చుకోవాలి, వీలైనంత బాగా నేర్చుకోవాలి. అందుకే నువ్వు చెప్తే నేను అందరు ఏమనుకుంటారో నాకు తెలియదు, నేను ఎవరైనా ఎక్కువ చెప్తే తీసుకుంటా అంతే. లెర్నింగ్ నాకు ఏం పర్లేదు, ఒక్కొక్కటి. ఇప్పుడు నా బిజినెస్ డెవలప్మెంట్ నీకు చెప్పినా అనుకో, నీకు అది తెలుసో తెలియదో నాకు తెలియదు, కాకపోతే నా ఫీల్డ్ అది, కానీ ఇది నీ ఫీల్డ్. నువ్వు చెప్పినట్టు నేను ఏంటి బాగా నేర్చుకుంటా, అది నా నమ్మకం అంతే. నేను ఏంటంటే మనం కంగారు పడ్డాం అనుకోండి, కంగారులో మనం రైట్ తిప్పుతున్నామా లెఫ్ట్ తిప్పుతున్నామా బ్రేక్ చేస్తున్నామా ఎక్సైడ్ చేస్తున్నామా అనేది టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూల్గా ఉంటే అక్కడ బ్రేక్ చేయాలనే నీకు ఇక్కడ నుంచి ఆలోచన వస్తుందని నేను అంటున్నా. బ్రేక్ చేసుకోండి స్లోగా, డన్. వెహికల్ స్లో కాగానే ఆ సిచ్యువేషన్ బట్టి మనం గేర్ మార్చుకోవాలి. వెళ్ళండి, థర్డ్లోనే ఉంది, వెళ్ళండి, క్లచ్ రిలీజ్ చేయండి, వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు ఈ టైంలో క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత ఎక్సలేటర్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఓకేనా? క్లచ్ నొక్కండి, ఇంజన్ హెవీ సౌండ్ వస్తుంది కదా, గేర్ 4, క్లచ్ రిలీజ్ చేయండి. ఎప్పుడైతే మీకు ఇంజన్ హెవీ సౌండ్ వస్తూ ఉంటుందో అప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నది, అప్పుడు నెక్స్ట్ గేర్ లెవెల్ చేంజ్ అనేది చేసుకోవాలి. 1 2 3 4. ఓకేనా? ఎప్పుడైతే వెహికల్ స్లో అవుతుందో ఆ స్లో అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే వైబ్రేటింగ్ అనేది వస్తుంది. వెహికల్ వైబ్రేటింగ్ని బట్టి మనం గేర్ షిఫ్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఇప్పుడు 2 వీలర్ గేర్ వెహికల్ స్కూటీయా? గేర్ది ఉంది, స్కూటీ. ఓకే, ఇప్పుడు యాక్టివా ఉంది, మళ్ళీ మనకి ఇది ఎఫ్జీ బండి ఉంది. ఓకే, దాని ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మీకు స్కూటీ చూడండి ఎంత ఎక్సలేటర్ ఇస్తే వెళ్తుంది, ఎగ్జైట్ వదిలే కానీ అవసరం ఉంటే ఎక్సలేటర్ బ్రేకే స్కూటీలో. ఇక్కడ ఆటోమేటిక్లో కూడా అట్నే ఉంటుంది అన్నట్టు, ఎక్సలేటర్ బ్రేకే ఉంటుంది. సో లైక్ ఇక్కడ మనకు మాన్యువల్ వచ్చేసరికి గేర్ స్పీడ్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి నువ్వు గేర్ షిఫ్ట్ చేసుకుంటావు. ఇప్పుడు నువ్వు కనీసం స్పీడోమీటర్ కూడా చూడవు ఆ టైంలో. ఇక్కడ కూడా అంతే, స్పీడోమీటర్ చూడకుండా గేర్ షిఫ్టింగ్ అనేది జరగాలి. స్లో అయినప్పుడు వైబ్రేటింగ్ వస్తుంది, తక్కువ స్పీడ్ గేర్ అనేది చేంజ్ చేసుకుంటాం. బ్రేక్ చేయండి, కంటిన్యూ కొద్దిగా క్లచ్ నొక్కండి, కంప్లీట్, థర్డ్ గేర్, క్లచ్ రిలీజ్ చేయండి, ఎక్సలేటర్ ఇవ్వండి,